శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. అరుణాచలమనుచు స్మరించువారల అహము నిర్మూలింపుము అరుణాచల. శ్రీ శివనిధి శివాలయాలు శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో ముందు భాగంలో అరుణాచలేశ్వర ఆలయ 3వ ఆవరణలో నెలకొని ఉన్న పాతాళలింగ విశిష్టతను, పెద్ద నందీశ్వరుడి వైభవాన్ని, గోపురత్తిలైనారు ఆలయ చరిత్రను, షణ్ముఖ గణపతి, ఆలమర గణపతి ఆలయాలను దర్శించుకున్నాం. ఈ భాగంలో 3వ ఆవరణలోనే నెలకొని ఉన్న కళ్యాణ సుందరేశ్వరుని ఆలయాన్ని, తీర్థవారి మండపాన్ని, విప్ప చెట్టు క్రింద కొలువై ఉన్న మంగై గణపతిని, బళ్ళాల మహారాజు నిర్మించిన బళ్ళాల గోపురాన్ని ఇప్పుడు దర్శించుకుందాం. అరుణాచలేశ్వర ఆలయంలో 3వ ఆవరణలో బళ్ళాల గోపురానికి వెళ్ళేటప్పుడు ఎడం వైపున ఎంతో మహిమాన్వితమైన కళ్యాణ సుందరేశ్వరుని ఆలయం నెలకొని ఉంది. ఈ ఆలయంలో శివలింగం, అమ్మవారు, నందీశ్వరుడు ఉన్నారు. ఈ ఆలయాన్ని కలుపుతూ ముందుగా విశాలమైన కళ్యాణ మండపం 20 స్తంభాలు కలిగి ఉంది. ఈ ఆలయంలోనే ప్రత్యేకంగా ఉచ్చిపిళ్ళయారు అంటే పైన వినాయకుడు కొలువై ఉన్నారు. నాగులు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. ఈ కళ్యాణ సుందరేశ్వరుని ఆలయంలో వివాహాది శుభకార్యాలను భక్తులు జరుపుకుంటారు. కళ్యాణ సుందరేశ్వరుని ఆలయంలో విశేషమైన ఉచ్చిపిళ్ళయారు కొలువై ఉన్నారు. ఈ ఆలయానికి ఆనుకుని తీర్థవారి మండపం ఉంది. పూర్వం శివగంగ తీర్థానికి ఉత్సవమూర్తులు తీర్థవారికి వచ్చిన సమయంలో ఈ మండపంలోనే పూజాధికాలను నిర్వహించేవారు. ఈ మండప స్తంభాలపై అనేక శిల్పాలు అత్యద్భుతంగా చెక్కబడి ఉన్నాయి. ఈ మండపంలో సోమాస్కందమూర్తులు కొలువై ఉన్నారు. కళ్యాణ సుందరేశ్వర ఆలయం పక్కనే తీర్థవారి మండపం ఉంది. ఈ మండపంలో పూర్వం ఈశ్వరుడు శివగంగ తీర్థానికి ఉత్సవమూర్తులు వచ్చినప్పుడు తీర్థవారి జరిగేది. ఈ తీర్థవారి మండపానికి ఎదురుగా విప్ప చెట్టు, ఆ విప్ప చెట్టు క్రింద వినాయకుడు కొలువై ఉన్నారు. ఆ వృక్షానికి పక్కనే రావి చెట్టు క్రింద మంగై గణపతి కొలువై ఉన్నారు. విప్ప చెట్టుకు ఎదురుగా ఉన్న పవిత్రమైన శివగంగ తీర్థంలో అరుణాచలేశ్వర ఆలయ రాజగోపురం యొక్క నీడను చూసిన భక్తులకు ప్రత్యేక ఆనందాన్ని ఇస్తుంది. శివగంగ తీర్థం నలువైపుల నుండి అరుణాచలేశ్వరుని ఆలయం విశేషంగా దర్శనమిస్తుంది. ఈ వృక్షం కింద కొలువై ఉన్న ఈ గణపతిని మంగై గణపతి అంటే మంగళ గణపతి అంటారు.
ఇవన్నీ దర్శించుకుని బళ్ళాల గోపుర ద్వారం దగ్గరికి తిరిగి వస్తాము. కళ్యాణ సుందరేశ్వరుని ఆలయం, గోపురత్తు ఇలయనారు ఆలయాల మధ్యనున్న మెట్లపై నుండి తలెత్తి బళ్ళాల గోపురాన్ని దర్శించుకుంటేనే ఒక విధమైన ఆనందానుభూతికి లోనవుతాము. తెల్లని గోపురం, వందలాది మహిమాన్వితమైన దేవతామూర్తుల శిల్పాలు మనల్నే చూస్తున్నట్లుగా అనుభూతి చెందుతాము. మూడవ బళ్ళాల మహారాజు అనేక యుద్ధాల తర్వాత తిరువన్నామలైకి వచ్చినప్పుడు ఈ ప్రదేశంలో ఇంతటి అద్భుతమైన గోపురాన్ని నిర్మించడమే కాకుండా ఆ గోపురం పైన పురాణాలు, చరిత్రలు కలిగిన దివ్యమూర్తుల శిల్పాలను చెక్కించడం చూసిన తర్వాత ఆయన్ని ప్రశంసిస్తూ తప్పక స్మరించుకుంటాం. 14వ శతాబ్దం నుండి ఎందరో మహాత్ములు, మహాభక్తులు ఈ గోపురాన్ని దర్శించి తన్మయులై ఉంటారనే తలంపు నాకు ఎంతో ఉత్తేజాన్నిచ్చి అమితానందపరుస్తుంది. బల్లాల గోపురం మెట్లు ఎక్కుతూ ఉండగా కుడివైపునున్న గోపురత్తు ఇలయనారు ఆలయం పైన నాజూకైన శిల్పాలు రమణీయతను, శాసనాలు ఆలయం యొక్క వైభవాన్ని తెలుపుతున్నాయి. గోపురంలోకి ప్రవేశించగానే ఎడం వైపున బళ్ళాల మహారాజు 2 చేతులు జోడించి ఉన్న విగ్రహం ఉంది. ప్రతిరోజు ఆయనకు పూమాలలతో అలంకరించడం ఎంతో ప్రత్యేకం. అరుణాచలేశ్వరుడు బల్లాల మహారాజుకి ఎంతటి అరుదైన అనుగ్రహాన్ని ప్రసాదించి చరిత్రలో తనమానికంగా నిలిచిపోయేటట్లు చేశారో ఇప్పుడు తెలుసుకుందాం. తిరువన్నామలైను రాజధానిగా చేసుకున్న 3వ బల్లాల మహారాజు ఎంతో భక్తి తత్పరుడు. ఆయనకు అరుణాచలేశ్వరుడు ఇష్టదైవం కావటం వల్ల ఎక్కువ కాలం తిరువన్నామలైలోనే నివసిస్తూ ప్రజలను ధర్మబద్ధంగా పరిపాలించేవారు. బల్లాల మహారాజుకు 2 భార్యలు ఉన్న సంతాన ప్రాప్తి లేదనే చింత మాత్రం వీడలేదు. బళ్ళాల మహారాజు యొక్క భక్తి తత్పరతను లోకానికి వెల్లడి చేయాలని సాక్షాత్తు అరుణాచలేశ్వరుడే స్వయంగా జంగమయ్య రూపంలో మరికొంతమంది జంగమయ్యలను తీసుకుని తిరువన్నామలైకి వచ్చారు. తను కూడా వచ్చిన జంగమయ్యలందరినీ భోగం వీధిలో ఉన్న సుందరాంగుల వద్ద వదిలి తాను మాత్రం బళ్ళాల మహారాజు వద్దకు వచ్చి ఇలా అడిగారు. నాతోటి జంగమయ్యలందరికీ భోగం వీధిలో సుందరాంగులు దొరికారు. ఎంత తిరిగినా నాకు మాత్రం ఒక్క సుందరాంగి దొరకలేదు అని మహారాజుతో చెప్పారు. తన రాజ్యంలో ఎవరు ఏది అడిగినా లేదనకుండా ఏర్పాటు చేసే మహారాజు ఆ జంగమయ్య కోరికను తీర్చడానికి తానే స్వయంగా భోగం వీధికి వెళ్ళారు. అక్కడున్న సుందరాంగులు తమ తమ విటులతో ఉండటం చూసిన మహారాజు వారితో, నాకు అతిథిగా వచ్చిన జంగమయ్య కోరికను తీర్చిన సుందరాంగికి నా రాజ్యమంతా ఇచ్చి కలకాలం మీ సేవకుణ్ణై జీవిస్తాను అని చెప్పారు. మహారాజు మాటలు విన్న ఆ సుందరీమణులు, మహారాజా, మీకు ఎదురు సమాధానం చెప్పేటంత వారము కాము, కానీ మేము మా వద్దకు వచ్చిన ఈ జంగమయ్యలతో ఈ రాత్రి ఉండటానికి ఒప్పుకున్నాము. ఒకసారి ఇచ్చిన మాటకు మేమెప్పుడూ కట్టుబడి ఉంటాము. మీ మాటలు విని వీరిని వెళ్ళిపోమ్మని చెప్పలేము. మమ్మల్ని మన్నించండి, లేకపోతే ఈ ఊరు నుంచి పంపించేయండి అని చెప్పారు. బళ్ళాల మహారాజు ఏం చెయ్యాలో తెలియక విచారవదనంతో అంతఃపురంలోకి ప్రవేశించగానే రాజుగారి భార్యలైన మల్లమాంబ, చెల్లమాంబ రాజు ముఖం చూసి, నాథా, మీరింత దుఃఖంగా ఉండటం ఏనాడు మేము చూడలేదు. మీ దుఃఖానికి కారణం ఏంటో మాకు తెలపండి అని మెల్లగా వేడుకున్నారు. వెంటనే బళ్ళాల మహారాజు మన రాజ్యానికి వచ్చిన జంగమయ్య తనకు ఒక కామిని కావాలని కోరారు.
నేను ఆయన కోరికను తీరుస్తాను అని మాట ఇచ్చి భోగం వీధులలో ఎంత వెతికినా విచిత్రంగా ఒక్క సుందరాంగి కూడా కనబడలేదు. ఇంతకాలం రాజ్యంలో ఎవరేది అడిగినా ఇచ్చిన నాకు జంగమయ్యకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేనందుకు చింతిస్తున్నాను అని తన ఇరువురు భార్యలతో చెప్పారు. అది విన్న బళ్ళాల మహారాజు రెండవ భార్య అయిన చెల్లమాంబ, ప్రాణనాథ, మీరు చింతించకండి, మీరు అనుమతించినచో ఆ జంగమయ్య కోరికను నేను తీర్చెదను అని అంది. చిన్న భార్య అయిన చెల్లమాంబ మాటలను విన్న మహారాజు ఎంతో ఆనందపడి వెంటనే ఆమెను జంగమయ్య వద్దకు తీసుకువెళ్ళి ఎంతో వినయంగా, స్వామి, మీరు కోరిన మేరకు భామను తెచ్చాను, ఆమెతో సుఖాన్ని అనుభవించండి అని చెప్పి మహారాజు వినయంగా బయటకు వచ్చారు. చెల్లమ్మాదేవి స్నానమాచరించి సుగంధ ద్రవ్యాలను పూసుకుని జంగమయ్య వద్దకు వెళ్ళేసరికి ఆయన వెల్లకిలా పడుకుని ఉండటం చూసి ఆయన మేలుకొల్పటానికి పన్నీరు చల్లింది. అయినా ఆ జంగమదేవర లేవకపోయేసరికి తన భర్తకు ఇచ్చిన మాట వ్యర్థమవుతుందనే కలవరంతో ఆ జంగమయ్యను తాకింది. వెంటనే జంగమయ్య రూపం మాయమై చిన్న బాలుని రూపంలో ఏడుస్తున్న ఒక బిడ్డ ఆమె చేతిలోకి వచ్చాడు. బిడ్డ ఏడుస్తున్న శబ్దాన్ని విన్న బళ్ళాల మహారాజు లోపలికి వెళ్ళగానే చెల్లమాంబ ఆ బిడ్డను తన భర్తకి ఇచ్చింది. మహారాజు తన చేతిలోకి తీసుకున్న ఆ బిడ్డను ముద్దాడబోయేలోపే ఆ బిడ్డ మాయమయ్యాడు. వెంటనే బళ్ళాల మహారాజు ఇది అరుణాచలేశ్వరుని లీలే అని గ్రహించి మాకు పుత్ర రూపంలో కనిపించి అదృశ్యమవ్వటం తమకు తగునా స్వామి, మమ్మల్ని అనుగ్రహించండి అని వేడుకున్నారు. అప్పుడు అపారమైన కరుణతో అరుణాచలేశ్వరుడు అపీతకుచాంబా సమేతుడై వృషభ వాహనంపై తమ చుట్టూ బ్రహ్మాది దేవతలు భూతగణములు పరివేశించి ఉండగా బళ్ళాల మహారాజు ఎదుట ప్రత్యక్షమయ్యారు. బళ్ళాల మహారాజు ఆ దివ్య దర్శనాన్ని గాంచి నాకొక పుత్రుణ్ణి ప్రసాదించు అని అరుణాచలేశ్వరుణ్ణి వేడుకున్నారు. అంతటా అరుణాచలేశ్వరుడు, ఓ రాజా, నీ మరణానంతరం నీ కుమారునిగా నేనే స్వయంగా వచ్చి నీకు శ్రాద్ధ కర్మలను స్వయంగా నిర్వహిస్తాను, నువ్వు కలత చెందకు అని చెప్పి అరుణాచలుడు అంతర్ధానమయ్యారు. ఆ అనుగ్రహాన్ని పొందిన తర్వాత బళ్ళాల మహారాజు అరుణాచల క్షేత్రాన్ని ఎంతో సుభిక్షంగా పరిపాలించి చివరికి పరమపదాన్ని చేరుకున్నారు. ఆనాడు అరుణాచలేశ్వరుడు బళ్ళాల మహారాజుకు అనుగ్రహించిన ఆ మాట వాగ్దానం మేరకు ఇప్పటికీ ప్రతి సంవత్సరం అరుణాచలేశ్వరుని ఆలయం నుండి స్వయంగా చంద్రశేఖరమూర్తి ఫిబ్రవరి మాసంలో పల్లికొండపట్టు గ్రామానికి వెళ్ళి బళ్ళాల మహారాజు యొక్క శ్రాద్ధ కర్మలు స్వయంగా నిర్వహించి తిరిగి వస్తారు. బళ్ళాల మహారాజు పరమపదించి 600 సంవత్సరాలు గడిచినప్పటికీ నేటికి అరుణాచలేశ్వరుని ఆలయంలో ఈ మహోత్సవం జరిపించటం అనేది బళ్ళాల మహారాజుపై అరుణాచలేశ్వరునికి ఉన్న పరమ అనుగ్రహానికి తార్కాణం. ఇంతటి అనుగ్రహాన్ని పొందిన బళ్ళాల మహారాజు యొక్క చరిత్రను బళ్ళాల గోపురంలో కొలువై ఉన్న మహారాజును దర్శించుకోగానే అరుణాచలేశ్వరునికి
భక్తుని పట్ల ఉన్న దయ భక్తి ప్రపంచంలో తలమానికంగా నిలిచిపోయింది. ఈ చరిత్ర తెలియని భక్తులు ఇక మీదట ఈ గోపురంలోకి ప్రవేశించగానే ఆయన చరిత్రను తలుచుకుని 2 చేతులు జోడించి బల్లాల మహారాజుకు నమస్కరించి ఆయన చరిత్రను దిగంతాలకు వ్యాపించేలా కీర్తించుకుందాం. ఇప్పటి వరకు అరుణాచలేశ్వరుని ఆలయంలో 3వ ఆవరణలోని కళ్యాణ సుందరేశ్వరుని ఆలయ విశిష్టతను, బల్లాల గోపుర వైభవాన్ని, బల్లాల మహారాజు యొక్క భక్తి తత్పరతను దర్శించుకున్నాం. వచ్చే భాగంలో 4వ ప్రాకారంలోకి ప్రవేశిద్దాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ అపీత కుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం సుందరేశాయ నమః. ప్రేమతో నీనామమాలించు భక్తుల భక్తుగా బ్రోవు మరుణాచల. శ్రీ శివనిధి శివాలయా